హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్స్ 2 మధ్యయుగ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఇది. ఎవరికైనా ఫుల్ పీడిఎఫ్ ఫ్రీగా చదువుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్లోకి వెళ్ళి ₹1 కోర్స్ ఉంటుంది. అది 26 ఫిబ్రవరి వరకు ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి అమౌంట్ పే చేయకుండా చదువుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలనుకుంటే సేమ్ కోర్స్ ₹30 ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, అక్బర్ 1542 నవంబర్ 23వ తేదీన అమర్కోట రాజైన రాణా ప్రసాద్ అంతఃపురంలో హుమయూన్ అజ్ఞాతంలో ఉండగా జన్మించాడు. ఆ టైంలో హుమయూన్ అక్కడ లేడు. అక్బర్ నిరక్షరాస్యుడైన పాలకుడు. హుమయూన్ తన కుమారుడు పున్నమి నాడు పుట్టినందున నూరుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని నామకరణం చేశాడు. అక్బర్ అంటే అర్థం గొప్పవాడు. హుమయూన్ మరణించే సమయానికి అక్బర్ తన సంరక్షకుడైన బైరం ఖాన్తో కలిసి పంజాబ్లోని కలనౌర్లో ఉన్నాడు. బైరం ఖాన్ 13 ఏళ్ల వయసున్న అక్బర్కు పంజాబ్లోని గుర్దాస్పూర్ సమీపంలో కలనౌర్లోనే పట్టాభిషేకాన్ని నిర్వహించి చక్రవర్తిగా ప్రకటించాడు. అయితే వీరు ఢిల్లీకి చేరకముందే హేము లేదా హేమరాజ్ ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకొని విక్రమజిత్ అనే బిరుదు ధరించి రాజుగా ప్రకటించుకున్నాడు. రెండవ పానిపట్టు యుద్ధం 1556 నవంబర్ 5న జరిగింది. ఈ యుద్ధం అక్బర్ మరియు హేముల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించినది బైరం ఖాన్. ఈ యుద్ధంలో హేము చంపబడ్డాడు. అక్బర్ ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించాడు. బైరం ఖాన్ పర్షియా దేశస్థుడు, షియా శాఖకు చెందినవాడు. అక్బర్ ఇతనికి ఇచ్చిన బిరుదు ఖాన్ ఎ ఖానన్ అంటే అర్థం రాజులకు రాజు. అక్బర్కు సంరక్షకుడు మరియు ప్రధాని బైరం ఖాన్. 1556 నుంచి 60 మధ్య అక్బర్ రాజప్రతినిధిగా పాలించాడు. అక్బర్ బైరం ఖాన్ని ఖాన్ బాబా అని పిలిచేవాడు. బైరం ఖాన్ సున్నీలను కీలక పదవుల నుండి తొలగించి ఆ స్థానంలో షియాలను నియమించాడు. అక్బర్ 1560లో బైరం ఖాన్ని ప్రధాని పదవి నుండి తొలగించాడు. బైరం ఖాన్ మక్కాకు వెళ్తుండగా మార్గమధ్యంలో గుజరాత్లోని అన్హిల్వాడా వద్ద బైరం ఖాన్ని ఆఫ్ఘన్లు హత్య చేశారు. అక్బర్ దర్బార్లో ఉన్న సంగీత విద్వాంసుడు తాన్సేన్ అక్బర్ సమకాలీకుడు తులసీదాస్. అక్బర్ నఖరా ఢంకా వాయించడంలో నిపుణుడు. అక్బర్ సైనిక విజయాలు 1561 మాల్వా పాలకుడు బాజ్ బహదూర్ని ఓడించి మాల్వాను ఆక్రమించాడు. అక్బర్ జయించిన తొలి రాజ్యం మాల్వా. 1564 గోండ్వానా లేదా ఘర్ కతంగా. గోండ్వానా లేదా ఘర్ కతంగా రాజ్య పాలకురాలైన రాణి దుర్గావతిని ఓడించి ఈ రాజ్యాన్ని జయించాడు. 1572 గుజరాత్ పాలకుడు 3వ ముజఫర్ షాని ఓడించాడు. ఈ విజయానికి గుర్తుగా ఆగ్రా సమీపంలో ఫతేపూర్ సిక్రీ అనే ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి అందులో బులంద్ దర్వాజాను నిర్మించాడు. 1574-76 మధ్య బీహార్ బెంగాల్లను జయించాడు. 1586లో కాశ్మీర్, కాబూల్, బెలూచిస్తాన్ రాజ్యాలను జయించాడు. 1591లో సింధ్ని ఆక్రమించాడు. 1592లో ఒరిస్సాను జయించాడు. 1595లో కాందహార్ని జయించాడు. సో 1595 నుంచి 1600 మధ్య చాంద్ బీబీ అహ్మద్ పాలకురాలు అయిన చాంద్ బీబీతో 2 యుద్ధాలు చేసి బీరార్, బాలాఘాట్, అహ్మద్ నగర్లను పొందాడు. చాంద్ బీబీ మొఘల్ సేనలతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. 1601లో ఖాందేశ్ని జయించి దీని రాజధానులైన అసిర్ఘర్, బుర్హాన్పూర్లను స్వాధీనం చేసుకున్నాడు. ఈ రాజ్యానికి ధన్దేశ్ అనే నామకరణం చేశాడు. అక్బర్ చివరి సైనిక విజయం ఖాందేశ్. హల్దీఘాట్ యుద్ధం 1576. దీనికి మరొక పేరు పసుపు కొండల యుద్ధం. రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న హల్దీఘాటి వద్ద జరిగింది. అక్బర్ మరియు రాణా ప్రతాప్ల మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మాన్సింగ్ ఆధ్వర్యంలోని మొఘల్ సైన్యాలు రాణా ప్రతాప్ని ఓడించినప్పటికీ ఈ రాజ్యం అక్బర్ చేతుల్లోకి వెళ్ళలేదు. అక్బర్ తన జీవిత చరిత్రలో అక్బర్కి లొంగని ఒకే ఒక రాజపుత్ర రాజ్యం మేవాడ్ అని రాసుకున్నాడు. అక్బర్ మత విధానం 1563లో హిందువులపై విధించే తీర్థయాత్రల పన్నుని రద్దు చేశాడు. 1564లో జిజియా పన్నుని రద్దు చేశాడు.
1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఇస్లాంపై చర్చలు నిర్వహించాడు. 1578 నుండి 82 మధ్య ఇబాదత్ ఖానాలో సర్వమత సమ్మేళన సభలను నిర్వహించాడు. వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొన్నారు. వీరిలో ముఖ్యులు హిందూ మత ప్రతినిధులు దేవి మరియు పురుషోత్తం, పార్సీ ప్రతినిధులు దస్తూర్ మెహర్జీ రాణా, జైన మత ప్రతినిధి హీర విజయసూరి, పోర్చుగీస్ క్రైస్తవ ప్రతినిధి రుడాల్ఫ్ అక్వావివా మరియు ఆంటోనీ మాన్సిరెట్. 1579లో తన గురువు షేక్ ముబారక్ రచించిన మహాజర్ని జారీ చేశాడు. దీనివల్ల చక్రవర్తి ఇమాం ఏ ఆదిల్ స్థాయిని చేరుకున్నాడు. మహాజర్ అంటే అమోఘత్వ ప్రకటన. దీని ప్రకారం చక్రవర్తే రాజకీయ వ్యవస్థకు, మతానికి అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటాడు. ఇమాం ఏ ఆదిల్ అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రానికి సంబంధించి అత్యున్నత న్యాయ నిర్ణేత. సో మహజర్ మరియు ఇమాం ఏ ఆదిల్ పదాల్ని గుర్తుపెట్టుకోండి. అక్బర్ తనను వ్యతిరేకించిన సనాతన ఉలేమాను అణచివేశాడు. 1582లో దీన్ ఏ ఇలాహీ అనే ఒక నూతన మత ధర్మాన్ని స్థాపించాడు. ఈ మతానికి పాదుషానే అధిపతి అని ఆజ్ఞని జారీ చేశాడు. దీన్ ఏ ఇలాహీ మత శాఖ సుల్ ఈ కుల్ అనే ప్రసిద్ధ సూఫీ సిద్ధాంతంపై ఆధారపడింది. సుల్ ఈ కుల్ అంటే అర్థం అందరితో శాంతి మరియు సహజీవనం. దీన్ ఏ ఇలాహీని ప్రారంభంలో తౌహీద్ ఏ ఇలాహీ అని పిలిచేవారు. దీన్ ఏ ఇలాహీ అన్ని మతాల సారంతో రూపొందించబడింది. అక్బర్ మరణంతో దీన్ ఏ ఇలాహీ అనే మతం 1605లో అంతరించింది. 1582లో అక్బర్ బలవంతపు మత మార్పిడులను నిషేధించాడు. చర్చి మరియు దేవాలయాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చాడు. తాను వివాహమాడిన రాజపుత్ర స్త్రీలకు సంపూర్ణ మత స్వేచ్ఛనిచ్చాడు. గోవధని నిషేధించి హిందూ పండగల్లో పాల్గొన్నాడు. దీన్ ఏ ఇలాహీ అబుల్ ఫజల్ అనే చరిత్రకారుడి ప్రకారం ఈ మతానికి 12 సూత్రాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి: సూర్యుడు మరియు అగ్నిలను పూజించడం, శాకాహారాన్ని మాత్రమే భుజించడం, అసత్యం, దొంగతనాలు, ఛాందసవాదం, దుర్గుణాలు మరియు మితిమీరిన ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండటం, చక్రవర్తి కోసం ధన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడం, మైనర్లను వివాహం చేసుకోకపోవడం, ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడం, ఒక ఇలాహీ ఇంకో ఇలాహీతో కలిసినప్పుడు అల్లా హో అక్బర్ అని పలకరించుకోవడం. ఈ మతంలో చేరిన ఏకైక హిందువు మహేష్ దాస్ అనే బ్రాహ్మణుడు. ఇతనికి అక్బర్ ఇచ్చిన బిరుదు రాజా బీర్బల్. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిద్ధి చెందినవారు అబుల్ ఫజల్, తాన్సేన్, తోడర్మల్, బీర్బల్, మాన్సింగ్, ముల్లా దో పియాజా, ఫకీర్ అజియా ఓదిస్, ఫైజీ, అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా. వీరందరూ అక్బర్ ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిద్ధి చెందారు. సో ఈ మెటీరియల్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఫ్రెండ్స్. జహంగీర్ 1605 నుంచి 27 వరకు. అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. జహంగీర్ అంటే అర్థం ప్రపంచ విజేత లేదా ప్రపంచాన్ని మోసేవాడు. జహంగీర్ అక్బర్ యొక్క పెద్ద కుమారుడు. అక్బర్ షేక్ సలీం చిస్తీ దర్గాను దర్శించుకొని వచ్చిన తర్వాత జన్మించడంతో ఇతడికి సలీం అని పేరు పెట్టాడు. జహంగీర్ స్వీయ చరిత్ర తుజ్కి ఈ జహంగీరి. జహంగీర్ ఆస్థాన చరిత్రకారుడు ముతమ్మద్ ఖాన్. ముతమ్మద్ ఖాన్ రచించిన గ్రంథం ఇక్బాల్ నామా. జహంగీర్పై యువరాజు ఖుస్రూ తిరుగుబాటు చేయగా దీన్ని అణిచివేసి ఖుస్రూని చెరసాలలో బంధించాడు. 1606లో జహంగీర్ పెద్ద కుమారుడు ఖుస్రూ తన మేనమామ మాన్సింగ్ సాయంతో జహంగీర్పై తిరుగుబాటు చేశాడు. జహంగీర్ ఖుస్రూ తిరుగుబాటుని అణచివేసి ఖుస్రూ కనుగుడ్లు పీకించి ఆగ్రా కోటలోని చెరసాలలో బంధించాడు. నూర్జహాన్ ప్రోద్బలంతో ఖుర్రం ఖుస్రూని హత్య చేశాడు. ఖుర్రం అంటే షాజహాన్ అసలు పేరు. ఖుస్రూకు ఆశ్రయాన్ని కల్పించిన సిక్కుల 5వ గురువు అర్జున్ దేవ్కు మరణశిక్షను విధించినది జహంగీర్. ఖుస్రూ ఆగ్రా కోట నుండి పారిపోయి పంజాబ్లో గురు అర్జున్ సింగ్ వద్ద ఆశ్రయం పొందాడు. ఖుస్రూకి ఆశ్రయం కల్పించినందుకు గురు అర్జున్ సింగ్ని జహంగీర్ ఉరితీయించాడు. ఈ కారణం వల్ల సిక్కులకు మొఘలులకు మధ్య శత్రుత్వం ప్రారంభమైంది. గురు హరగోవింద్ సింగ్ సిక్కులను యుద్ధవీరులుగా తీర్చిదిద్దాడు. ఇతన్ని సచ్చా పాదుషా అని అంటారు. సిక్కుల 6వ గురువు హరగోవింద్ సింగ్ తిరుగుబాటు చేయగా ఇతన్ని గ్వాలియర్ జైల్లో బంధించాడు. 9 సార్లు అజ్మీర్లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాను జహంగీర్ సందర్శించాడు. ఉజ్జయినికి వెళ్ళి
గోషేన్ జాద్రూప్ అనే హిందూ మతాచార్యుడిని కలిశాడు. జహంగీర్ కాలంలో జరిగిన సంఘటనలు. కాంగ్రా ఆక్రమణ 1620. యువరాజు ఖుర్రం కాంగ్రాను జయించి మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. కాందహార్ని జహంగీర్ కాలంలో శాశ్వతంగా కోల్పోవడం జరిగింది 1622లో. 1595లో కాందహార్ని అక్బర్ జయించాడు. 1622లో కాందహార్ని షా అబ్బాస్ ఆక్రమించాడు. అహ్మద్ నగర్ దండయాత్ర 1600లో అక్బర్ అహ్మద్ నగర్ని జయించాడు. చాంద్ బీబీ 1600లో మరణించిన తర్వాత అహ్మద్ నగర్ ప్రధాని మాలిక్ అంబర్ 1610లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. 1611-12 మధ్యలో జహంగీర్ అహ్మద్ నగర్పై చేసిన దాడులను మాలిక్ అంబర్ ఎదుర్కొన్నాడు. ఫాల్గాడ్ యుద్ధం 1616 ఖుర్రం మరియు మాలిక్ అంబర్ల మధ్య జరిగింది. ఈ ఫాల్గాడ్ యుద్ధంలో మాలిక్ అంబర్ ఓడి ఖుర్రంతో సంధి చేసుకున్నాడు. భారత్లో మొదటిసారిగా గెరిల్లా యుద్ధంను ప్రవేశపెట్టినది మాలిక్ అంబర్. ఫాల్గాడ్ యుద్ధంలో విజయానికి గుర్తుగా జహంగీర్ ఖుర్రంకు షాజహాన్ అనే బిరుదునిచ్చి దక్కన్కి గవర్నర్గా నియమించాడు. జహంగీర్ ప్రజా సంక్షేమం కోసం 12 ఫర్మానాలను జారీ చేశాడు. ఫర్మానా అంటే అర్థం రాజాజ్ఞ. సో వీటిలో ముఖ్యమైనవి మద్యపానం మరియు పొగాకు వాడకాన్ని నిషేధించడం, ప్రతి ఆది మరియు గురువారాలు జంతువధని నిషేధించడం, అనేక రకాల పన్నులను రద్దు చేశాడు. పేదవారికి జంతువుల ఆరోగ్యం కోసం వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు జంజీర్ ఏ ఆదిల్ని ఆగ్రా కోటలో ఏర్పాటు చేశాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేశాడు. ఇంగ్లాండ్ పాలకుడు జేమ్స్ I సూరత్లో ఫ్యాక్టరీని నెలకొల్పడానికి అనుమతి కోసం జహంగీర్ ఆస్థానానికి 2 రాయబారులను పంపించాడు. కెప్టెన్ విలియం హాకిన్స్ 1608 నుండి 11 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. జహంగీర్ ఇతడికి ఖాన్ అనే బిరుదునిచ్చాడు. సర్ థామస్ రో 1615 నుండి 19 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. ఒక గిన్నె ద్రాక్ష రసానికి, ఒక పాత్ర మాంసానికి నా రాజ్యాన్ని నా రాణికి అమ్ముకున్నాను అని పేర్కొన్నది జహంగీర్. జహంగీర్ భార్య పేరు నూర్జహాన్. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా బేగం. ఈమె తండ్రి పేరు మీర్జా గియాస్ బేగ్. మెహరున్నీసా తన తండ్రికి ఇచ్చిన బిరుదు ఇత్మత్ ఉద్దౌలా. ఇతడి పేరుతో ఒక సమాధిని కూడా నూర్జహాన్ నిర్మించింది. మెహరున్నీసా మొదటి భర్త పేరు షేర్ ఆఫ్ఘాన్. షేర్ ఆఫ్ఘాన్ని హత్య చేయించినది జహంగీర్. మెహరున్నీసా తొలి భర్త అయిన షేర్ ఆఫ్ఘాన్ మరణించిన తర్వాత 1611లో జహంగీర్ని వివాహం చేసుకుంది. జహంగీర్తో వివాహం జరిగిన తర్వాత మెహరున్నీసా పొందిన బిరుదు నూర్ మహల్, తర్వాత నూర్ జహాన్గా ప్రసిద్ధి చెందింది. నూర్ మహల్ అంటే అర్థం రాజభవనం లేదా రాజ వెలుగు. నూర్ జహాన్ అంటే అర్థం ప్రపంచ జ్యోతి లేదా ప్రపంచ వెలుగు. ఇక్కడ మిస్ అయింది ఫ్రెండ్స్, ప్రపంచ జ్యోతి లేదా ప్రపంచ వెలుగు. నూర్జహాన్ పాదుషా బేగం బిరుదుని తీసుకొని సర్వాధికారాలను చెలాయించింది. నూర్జహాన్ పేరుతో నాణేలను కూడా ముద్రించింది. అల్ తంగా అంటే రాజముద్ర. అల్ తంగాను తన వద్దే ఉంచుకొని ఫర్మానాలను జారీ చేసింది. నూర్జహాన్ జహంగీర్ కాలంలో అధికారాన్ని చెలాయించింది. నూర్జహాన్ తన వారితో కలిసి ఒక ముఠాని రూపొందించింది. ఈ ముఠా సాయంతో పరిపాలన చేసింది. ఆచార్య నూర్ ఉల్ హసన్ అనే చరిత్రకారుడు ఈ ముఠాని నూర్జహాన్ జుంటాగా వర్ణించాడు. నూర్జహాన్ జుంటా, దీనికి నాయకురాలు నూర్జహాన్. నూర్జహాన్ తండ్రి ఇత్మతుద్దౌలా ప్రధాని పదవిలో నూర్జహాన్ ఇత్మతుద్దౌలాని నియమించింది. అసఫ్ ఖాన్ నూర్జహాన్ సోదరుడు. ఈమె అసఫ్ ఖాన్కి ఇచ్చిన పదవి మీర్ ఇ సామాన్. ఖుర్రం, ఇతడి బిరుదు షాజహాన్. అసఫ్ ఖాన్ కుమార్తె అర్జమంద్ బాను బేగంను ఖుర్రం వివాహం చేసుకున్నాడు. అర్జమంద్ బాను బేగం లేదా ముంతాజ్ మహల్ని. ఖుర్రం వివాహంతో ఈ జుంటాలో చీలికలు వచ్చాయి. 1627లో జహంగీర్ మరణించాడు. జహంగీర్ని లాహోర్ సమీపంలోని షాదారా వద్ద సమాధి చేశారు. మహబద్ ఖాన్ జహంగీర్ సైన్యాధిపతుల్లో ప్రముఖుడు. నూర్జహాన్ మహబద్ ఖాన్కి పేరు ప్రఖ్యాతలు రావడాన్ని సహించలేక ఇతడిపై ధనాన్ని అపహరించాడనే నేరం మోపింది. ఈ కారణం వల్ల 1616లో మహబద్ ఖాన్ తిరుగుబాటు చేశాడు. జహంగీర్ని జీలం నది వద్ద బంధించి మొఘల్ సామ్రాజ్యాన్ని 100 రోజులు పాలించాడు. అయితే మహబద్ ఖాన్ సింహాసనంపై కూర్చోలేదు. దీన్నే శతదిన పాలన అంటారు. జహంగీర్ మరణానంతరం ఖుర్రం షాజహాన్ పేరుతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ 1627 నుండి 58.
జహంగీర్ మరణించే సమయానికి షాజహాన్ దక్కన్ గవర్నర్గా నాసిక్లో ఉన్నాడు. జహంగీర్ మరణించగానే నూర్జహాన్ జహంగీర్ చిన్న కుమారుడైన షెహర్యాను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించింది. నూర్జహాన్ సోదరుడు ఆసఫ్ ఖాన్ ఖుస్రో కుమారుడైన దావర్ బక్షాను చక్రవర్తిగా ప్రకటించి షాజహాన్ని ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించాడు. షాజహాన్ ఢిల్లీకి చేరుకొని దావర్ బక్షాను అతని సోదరులను సంహరించి ఢిల్లీని ఆక్రమించాడు. చరిత్రకారులు దావర్ బక్షాని బలికి సిద్ధం చేసిన గొర్రెపిల్లగా వర్ణించారు. షాజహాన్ 1628 ఫిబ్రవరి 14న మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ చరిత్రకు ఆధారాలు అయిన పర్షియన్ గ్రంథాలు పాదషానామా అబ్దుల్ హమీద్ లాహోరీ, షాజహాన్ నామా ఇనాయత్ ఖాన్లు రచించారు. షాజహాన్ అసలు పేరు ఖుర్రం అంటే అర్థం సంతోషం. షాజహాన్ అనే బిరుదుని తీసుకొని చక్రవర్తి అయ్యాడు. షాజహాన్ అంటే అర్థం ప్రపంచ చక్రవర్తి. షాజహాన్ పాలనను మొఘల్ సామ్రాజ్య చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ లేదా అర్జుమంద్ బాను బేగం. ఈమె తండ్రి అసఫ్ ఖాన్. ముంతాజ్ మహల్ అంటే అర్థం అంతఃపుర ఆభరణం. షాజహాన్ అసఫ్ ఖాన్ను తన ప్రధానిగా నియమించాడు. షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యాన్ని సందర్శించినది బెర్నియర్ టావెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు, మనుక్కీ అనే ఇటలీ యాత్రికుడు. 1631లో ముంతాజ్ మహల్ బుర్హాన్పూర్ వద్ద మరణించింది. ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ ఆగ్రాలోని యమునా నదీ తీరాన తెల్లని పాలరాతితో తాజ్ మహల్ని కట్టించాడు. సో దీని గురించి మనం వాస్తుశిల్పకళల్లో చూద్దాం. 1633లో అహ్మద్ నగరాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 1636లో బీజాపూర్ మరియు గోల్కొండ రాజ్యాలు షాజహాన్కి సామంత రాజ్యాలయ్యాయి. షాజహాన్ కుమారుడైన ఔరంగజేబ్ 1658లో షాజహాన్ని బంధించి ఖైదు చేశాడు. షాజహాన్ చెరసాల్లో ఉండగా అతనికి షాజహాన్ కూతురు జెహనారా సేవలు చేసింది. షాజహాన్ బందీగానే ఉండి 1666 జనవరి 31న తన 74వ ఏట మరణించాడు. షాజహాన్ కుమారులు దారా షికో. ఇతడు షాజహాన్ పెద్ద కుమారుడు, గొప్ప వేదాంతి, హిందూ ముస్లిం భాషల్లో గొప్ప పండితుడు. దారా షికో భగవద్గీతని పర్షియన్లోకి అనువదించాడు. 52 ఉపనిషత్తులను సిరి ఇ అక్బారీ అనే పేరుతో అనువదింపజేశాడు. దీనికోసం అనేక మంది కవులను నియమించాడు. మజ్మా ఉల్ బహ్రైన్ అనే గ్రంథాన్ని రచించాడు. హస్నాతుల్ ఆరిఫిన్ అనే గ్రంథాన్ని రచించాడు. సకినాతుల్ ఔలియా అనే గ్రంథాన్ని రచించినది దారా షికో. ఔరంగజేబ్ దక్కన్కి గవర్నర్గా పనిచేశాడు. సనాతన ఛాందస భావాలు కలిగినవాడు. మురాద్ గుజరాత్ మరియు మాల్వాకి గవర్నర్. షా సుజా షాజహాన్ చివరి కుమారుడు, బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. షాజహాన్ కాలంలో జరిగిన వారసత్వ యుద్ధాలు. ధర్మాత్ యుద్ధం 1658. ఉజ్జయిని సమీపంలోని ధర్మావత్ వద్ద జోధ్పూర్ రాజు జస్వంత్ సింగ్ మరియు కాసిం ఖాన్ ఆధ్వర్యంలోని షాజహాన్ సైన్యాన్ని ఔరంగజేబ్ ఓడించాడు. సమాఖడ్ యుద్ధం 1658. ఔరంగజేబ్ తన సోదరుడైన దారాషికోని ఓడించి ఆగ్రా కోటను ఆక్రమించాడు. దారాషికోని ఇస్లాం వ్యతిరేకిగా ఉలేమాలతో తీర్పు చెప్పించి ఢిల్లీలో ఉరితీయించాడు. క్వాజా యుద్ధం 1659. ఔరంగజేబ్ షా సుజాను ఓడించి కాఫిర్ అని ప్రకటించి ఉరితీయించాడు. రూప్నగర్ యుద్ధం 1661. ఔరంగజేబ్ మురాద్ని ఓడించి గ్వాలియర్లో ఉరితీయించాడు. సో ఈ వారసత్వ యుద్ధాలన్నింటిలో కూడా ఔరంగజేబ్ తన సోదరులందరినీ అంతం చేశాడు. ఔరంగజేబ్ చరిత్రకు ప్రధాన ఆధారాలు ఫుతుహత్ ఇ ఆలంగిరి పర్షియన్ భాష ఈశ్వర్దాస్ నగర్, మాసిర్ ఇ ఆలంగిరి పర్షియన్ భాష మహమ్మద్ సాకి ముస్తాద్ ఖాన్, ఆలంగిర్ నామా పర్షియన్ మహమ్మద్ ఖాజిమి, తారిక్ ఇ దిల్కుషా పర్షియన్ భీమ్సేన్, కితాబ్ ఉల్ లుబాబ్ పర్షియన్ కాఫీ ఖాన్, అసలు పేరు మహమ్మద్ అబూ హషిమ్. సో ఇవన్నీ ఔరంగజేబ్ చరిత్రకు ప్రధాన ఆధారాలు. ఔరంగజేబ్ 1658 నుంచి 1707 వరకు. పూర్తి పేరు మొహిఉద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. ఉజ్జయిని సమీపంలోని దోహద్లో జన్మించాడు. 1659 మే 15న రాజలాంఛనాలతో నెమలి సింహాసనంపై కూర్చొని ఆలంగీర్ అనే బిరుదుతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి అధికారిక నామం ఆలంగీర్. ఔరంగజేబ్ అధికార నామం ఆలంగీర్ అంటే అర్థం విశ్వ విజేత లేదా ప్రపంచ విజేత. బీజాపూర్ మరియు గోల్కొండ సుల్తాన్లు తిరుగుబాటు చేసి కప్పం చెల్లించడం ఆపేయడం వల్ల ఔరంగజేబ్ ఈ 2 రాజ్యాలను జయించాడు, బీజాపూర్ మరియు గోల్కొండలను. దక్షిణ భారత్లో ఔరంగజేబ్ జయించిన ప్రముఖ రాజ్యాలు బీజాపూర్ 1686, గోల్కొండ రాజ్యం 1687.
బీజాపూర్ని 20వ సుబగా, గోల్కొండ రాజ్యాన్ని 21వ సుబగా మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఔరంగజేబ్ కాలంలో జరిగిన తిరుగుబాట్లు. సిక్కులు తమ 9వ గురువైన తేగ్ బహదూర్ నాయకత్వంలో తిరుగుబాటు చేయగా ఔరంగజేబ్ తేగ్ బహదూర్ని బంధించి మరణశిక్షని విధించాడు. ఆగ్రాలోని జాట్ వర్గానికి చెందిన రైతులు, ఈమా జమీందార్లు, గోఖ్లా, రాజారాం మరియు చౌరమన్ నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు. దక్కన్లో శివాజీ, అతని వారసులు ఔరంగజేబ్కి వ్యతిరేకంగా నిరంతర తిరుగుబాట్లు చేశారు. మధురా ప్రాంతంలోని సత్నామీలు తిరుగుబాటు చేశారు. రాజపుత్రులు దుర్గాదాస్ నాయకత్వంలో ఔరంగజేబ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. చంపత్రాయ్ మరియు ఛత్రాసాల్ నాయకత్వంలో జరిగిన బుందేలా వర్గం తిరుగుబాటు జరగగా ఔరంగజేబ్ దీన్ని అణచివేశాడు. ఇవన్నీ కూడా ఔరంగజేబ్ కాలంలో జరిగిన తిరుగుబాట్లు. ఔరంగజేబ్ మత విధానం. మొఘల్ వంశంలో ఔరంగజేబ్ సనాతన మరియు ఛాందసవాది. ఇతడు ఇస్లామిక్ సంస్కరణలు చేశాడు. కొన్ని మతోన్మాద చర్యలకు పాల్పడ్డాడు. కాశీలోని విశ్వనాథ ఆలయం, గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, మథురాలోని కేశవరాయ ఆలయాలతో పాటు అనేక ఆలయాలను ధ్వంసం చేశాడు. 1675లో సిక్కుల 9వ గురువు తేగ్ బహదూర్ లేదా తేజ్ బహదూర్ని బహిరంగంగా ఉరితీయించాడు. సిక్కుల 9వ గురువు తేగ్ బహదూర్ ఆఫ్ఘన్లకు మద్దతు ఇవ్వడం మరియు ఔరంగజేబ్ మత విధానానికి నిరసన తెలపడం వంటి కారణాలతో తేగ్ బహదూర్ని ఉరితీయించాడు. హిందూ వర్తకులపైన అధిక పన్నులను విధించి ముస్లిం వర్తకులకు రాయితీలనిచ్చి మత వివక్షతకు పాల్పడ్డాడు. ఔరంగజేబ్ నవరోజ్ పండుగను నిషేధించాడు. ఇస్లాంకు వ్యతిరేకమైన జెరోకా దర్శన్, తులాభార సంప్రదాయాలను నిషేధించాడు. జెరోకా దర్శన్ అంటే చక్రవర్తి స్వయంగా దర్శనమివ్వడం. ఇది ఇస్లాంకు వ్యతిరేకం అని నిషేధించాడు. ఇస్లాంలోని పవిత్రమైన కల్మాను నాణేలపై ముద్రించడాన్ని నిషేధించాడు. తన ఆస్థానంలోని సంగీతకారులను, నృత్యకారులను, చిత్రకారులను తొలగించాడు. దీపావళి, హోలీ లాంటి హిందూ పండుగలపై ఆంక్షలు విధించాడు. జిజియా పన్నుని 1679లో హిందువులపైన విధించాడు. 1564లో అక్బర్ జిజియా పన్నుని రద్దు చేశాడు. ఇస్లాంలోని నైతిక సూత్రాలను ప్రచారం చేయడానికి ముహతాసిబ్ అనే పండితులను నియమించాడు. ఖురాన్ని కంఠస్థం చేసి ఇస్లాం మత సూత్రాలను ఖచ్చితంగా పాటించినది ఔరంగజేబ్. ముస్లింల నుండి ఔరంగజేబ్ అందుకున్న బిరుదు జిందాపీర్. ఔరంగజేబ్ మరియు మరాఠాలు. ఔరంగజేబ్ పాలనా కాలంలో దక్కన్లో శివాజీ నాయకత్వం వల్ల మరాఠాలు బలంగా ఉండేవారు. శివాజీ మొఘల్ సామ్రాజ్యంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. షయిస్తా ఖాన్ పూనాని ఆక్రమించగా శివాజీ షయిస్తా ఖాన్పై దాడి చేయగా షయిస్తా ఖాన్ పారిపోయాడు. షయిస్తా ఖాన్ ముంతాజ్ బేగం సోదరుడైన ఆసఫ్ ఖాన్ కుమారుడు. బెంగాల్ గవర్నర్ మీర్ జుమ్లా మరణానంతరం ఔరంగజేబ్ షయిస్తా ఖాన్ని బెంగాల్కి గవర్నర్గా నియమించాడు. ఔరంగజేబ్ అంబర్ పాలకుడు రాజా జయసింగ్ని పంపగా రాజా జయసింగ్ లేదా జైసింగ్ శివాజీతో పురందర్ సంధిని చేసుకొని శివాజీని మొఘల్ ఆస్థానానికి ఆహ్వానించాడు. శివాజీ 1666లో తన కుమారుడైన షంబాజీతో కలిసి మొఘల్ దర్బార్ని సందర్శించగా ఔరంగజేబ్ శివాజీని బంధించాడు. ఔరంగజేబ్ కుమార్తె జేబురిన్నిసా సాయంతో శివాజీ తప్పించుకొని రాయ్ గఢ్కి చేరాడు. 1687లో ఔరంగజేబ్ శివాజీ కుమారుడు షంభాజీని వధించాడు. ఔరంగజేబ్ దక్కన్ విధానం. ఔరంగజేబ్ని నాశనం గావించినది ఇతడు అవలంబించిన దక్కన్ విధానం. దక్కన్ దండయాత్రలో భాగంగా తన జీవితంలో చివరి 26 సంవత్సరాలు దక్కన్లోనే గడిపాడు. ఔరంగజేబ్ దక్కన్ దండయాత్రకు గల కారణాలు గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలను ఆక్రమించడం, మరాఠాలను అణచివేయడం. బీజాపూర్ని 1686లో, గోల్కొండను 1687లో ఆక్రమించాడు. మరాఠా ప్రాంతాన్ని ఆక్రమించడానికి 20 సంవత్సరాల పాటు పోరాడిన విజయం సాధించలేకపోయాడు. ఔరంగజేబ్ 1707 ఫిబ్రవరి 21న అహ్మద్ నగర్లో మరణించగా దౌలతాబాద్ వద్ద గల కుల్దాబాద్లో ఇతన్ని ఖననం చేశారు. ఔరంగజేబ్ సమాధిని అతని భార్య దిల్రాస్ బాను బేగం సమాధి ప్రక్కనే ఔరంగాబాద్లో నిర్మించారు. మలి మొఘలులు 1707 నుండి 1857. ఔరంగజేబ్ మరణానంతరం రాజ్యానికి వచ్చిన మొఘల్ చక్రవర్తులను మలి మొఘలులు అంటారు. మొదటి బహదూర్ షా లేదా షా ఆలం 1707 నుండి 12 వరకు. ఔరంగజేబ్ మరణించగానే వారసత్వ యుద్ధంలో విజయం సాధించి అధికారంలోకి వచ్చాడు. ఇతడు ఔరంగజేబ్ 2వ కుమారుడు. అసలు పేరు మౌజం. ఇతడు షా ఈ బెకాబార్ లేదా అజాగరూకుడైన చక్రవర్తిగా ప్రసిద్ధి. జిజియా పన్ను నిషేధించిన 2వ మొఘల్ చక్రవర్తి. మొదటి మొఘల్ చక్రవర్తి అక్బర్. షంబాజీ కుమారుడైన సాహును ఆగ్రా జైలు నుండి విడుదల చేశాడు. సిక్కుల కీలక స్థావరమైన లోహగఢ్ కోటని ఆక్రమించాడు. నెక్స్ట్ జహందర్ షా.
తోలుబొమ్మ చక్రవర్తిగా ప్రసిద్ధి. ఇతడి ప్రధాని జుల్ఫికర్ ఆలీ. ఫరూక్ షియార్ 1713 నుండి 19 వరకు సయ్యద్ సోదరుల సాయంతో జహందర్ షాని వధించి అధికారంలోకి వచ్చాడు. సయ్యద్ సోదరులు హుస్సేన్ ఆలీ మరియు హసన్ ఆలీ. సిక్కుల నాయకుడు బందా బహదూర్ని ఉరితీయించాడు. మొఘల్ చిత్రాలను ఎర్రకోటలో భద్రపరిచాడు. సయ్యద్ సోదరులు మరాఠాల సాయంతో ఫరూక్ షియార్ని హత్య చేశారు. మహమ్మద్ షా సయ్యద్ సోదరుల సాయంతో చక్రవర్తి అయ్యాడు. ఇతడు రంగీలాగా ప్రసిద్ధుడు. ఇతడి కాలంలో ఈజిప్ట్కి చెందిన నాదిర్ షా 1739లో భారత్పైకి దండెత్తి వచ్చాడు. నాదిర్ షా ఇరాన్ దేశపు నెపోలియన్. కర్నాల్ యుద్ధంలో మహమ్మద్ షాని ఓడించి నెమలి సింహాసనం కోహినూర్ వజ్రంని దోచుకెళ్లాడు. నాదిర్ షా నెమలి సింహాసనంలో కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లినది నాదిర్ షా. అహ్మద్ షా ఇతడి ప్రధాని మరియు అవధ్ నవాబు సఫ్దర్ జంగ్. రెండవ షా ఆలం మలిమొఘల్ రాజుల్లో ఎక్కువ కాలం పాలించాడు. పెన్షన్ని స్వీకరించిన మొదటి మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం. బెంగాల్లో బ్రిటిష్ వారికి దీవానీ హక్కుల్ని ఇచ్చాడు. రెండవ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదునిచ్చినది రెండవ అక్బర్. తన పెన్షన్ విషయమై రాజా రామ్మోహన్ రాయ్ని లండన్కి పంపించగా రాజా రామ్మోహన్ రాయ్ లండన్లోనే మరణించాడు. రెండవ బహదూర్ షా మొఘల్ వంశంలో చివరివాడు. 1857లో సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడనే కారణంగా బ్రిటిష్ వారు ఇతన్ని ఖైదు చేసి రంగూన్కి పంపారు. ఇతడి కుమారులిద్దరిని బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు. 1862లో రెండవ బహదూర్ షా రంగూన్ జైల్లో మరణించాడు. ఇతడి మరణంతో మొఘల్ సామ్రాజ్యం అంతమైంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ రెండవ బహదూర్ షా. మళ్ళీ మనం 1857 తిరుగుబాటులో చూస్తాం. సో వీటి గురించి నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. పీడిఎఫ్ ఫ్రీగా చదువుకోవాలనుకుంటే యాప్లో స్టోర్లోకి వెళ్ళి చదువుకోండి ఫ్రెండ్స్. ₹1 కోర్స్ ఎలాంటి అమౌంట్ పే చేయకండి. ₹30 పే చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు.